సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మానవ ఆడవాళ్ల ఉసురు జరిగితే శిక్ష తప్ప నేను మాగే తప్ప నేను ప్రతి యుగంలోనూ ఏదో ప్రాబ్లం. అవతారం నేనే మానవ. 3 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేద్దామని కొండకెళ్ళి గుండు కొట్టించుకొని, ఏ కొండ? తిరుమల కొండ తమ ఇల్లే. అక్కడికి పోతున్నా కానీ కాలం అలిపిరి ఎక్స్ సీఎం గారు బాబా బాబు చంద్రబాబు ఆయన పైన చంద్రబాబు ఆయన పైన నక్సలైట్ అటాక్ వాళ్ళని అటాక్ నుంచి సేవ్ చేశాం కదా. సరే ఇదంతా చూసి నేను పరిగెత్తున్నా స్వామి పోలీసులు ఆయన కలబడ్డారు. ఇంటరాగేషన్ పేరుతో 2 సంవత్సరాలు కొల్లగొట్టేస్తారు స్వామి. మగవాడికి కూడా వద్దు స్వామి ఆ కష్టాలు. సరే చివరికి 10 లక్షల రివార్డ్ కోసం నన్ను ఎన్కౌంటర్లో చంపేస్తారు స్వామి. అక్కడ గాలిస్తే ఇక్కడికి వచ్చి పడ్డారు స్వామి. అరవ సినిమాలో కూడా ఇది కష్టాలు. అవునమ్మా, ఇప్పుడు చెప్పండి, ఇటువంటి జీవితం ఇయ్యనేలా, ఇన్ని కష్టాలు పెట్టనేలా, నన్ను ఎన్కౌంటర్లో మానవ పూర్వజన్మంలో పాప పుణ్యాలను బట్టి మరుజన్మలు అలాంటి లిఖితాలు ఉంటాయి. తప్పదు. పోయి జన్మలో ఎన్ని తప్పులు చేసామో ఈ జన్మలో ఒక్కరోజు కూడా వస్తలేని జీవితం ఏంది స్వామి. పైగా నా కొడుకు మెంటల్ స్వామి. వాడికి ఎవరు స్వామి ఇప్పుడు దిక్కు? ఏమిటి స్వామి 498 ఏంటి, అరెస్ట్ ఏంటి, డెత్ ఏంటి, అట్లా ఆవేశపడుకున్న ఆయన కొంచెం బాగా టెన్షన్ ఉన్నట్టున్నావు. ఇప్పుడు సంతానానికి ఉన్మాదం, అవిధితనం, అంధత్వం, పురుపిత్తు ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వేసే శిక్షగా భావించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పూర్వజనంలో పాపాలు చేస్తే ఆ బిడ్డను చూస్తూ జీవితాంతమంతా సేవ చేస్తూ అనుక్షణం కుమ్మిలి ఏడవడానికి తల్లిదండ్రులకి వేసే శిక్ష. ఏమిటి స్వామి అంటే మేము చేసే కష్టాలకి మా బిడ్డలకి వేస్తారా?